దేశంలో రోజు రోజుకు మహిళలపైన, ఆడపిల్లలపైన, పసిపిల్లలపైన హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టాల్సినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి కేంద్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇన్ని ఘోరాలు జరుగుతున్నా పల్లెత్తు మాట మాట్లాడడం లేదు. వీటిని అరికట్టేటువంటి చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా ఈరోజు మహిళలు ఇండ్ల నుండి బయటికి వెళ్లాలన్నా, పసిపిల్లలు వాళ్ళు ఆ స్కూల్కి వెళ్లాలన్నా, ఆ కాలేజీకి వెళ్లాలన్నా, చదివించుకోవాలన్నా ఈరోజు పెద్ద ఎత్తున భయపడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే ఈ బీజేపీ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మహిళలకు రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యలు, కిడ్నాప్లలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆర్ఎస్ఎస్ బీజేపీ సంస్థలేనని చెప్పి ఈరోజు రికార్డులు చెప్తున్నాయి. ఇంత జరుగుతున్నా కూడా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇట్లాంటి దుర్మార్గాలు చేస్తున్నటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవడం లేదు. వెంటనే ఇట్లాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. 26వ తారీఖు, 27వ తారీఖు రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ధర్నాలు, సమ్మెలో మొత్తం మహిళా లోకమంతా ఈ మహిళలపైన అత్యాచారాలు అరికట్టలేనటువంటి బీజేపీ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ పెద్ద ఎత్తున పోరాటాల్లోకి రావాలని, నవంబర్ 27వ తారీఖు జరిగేటువంటి ర్యాలీలో పోరాటంలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం.